వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఉల్లి దోశ, కొబ్బరి చట్నీ, సాంబార్తో చూపిస్తున్నాను. ఇది హోటల్లో ఎంత టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే అక్కడ వాళ్ళు పెద్దగా వేసి చూపిస్తారు అంతే. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 5-6కి సరిపడగా క్వాంటిటీ చూపిస్తున్నాను. ఈ బౌల్తో 2 బౌల్స్ బియ్యపిండి వేసుకోవాలి, 1 కప్పు మైదాపిండి వేసుకోవాలి, 1 కప్పు గోధుమ నూక వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఉల్లి దోశలు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలి. వాటరు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం ఎంత వేసినా కూడా చిక్కపడిపోతూ ఉంటుంది. అది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, దీనికి ఎక్కువగానే వాటర్ పడుతుంది. ఇలా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు అయినా సెట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం నేను చక్కగా లేతగా కాదు ముదరగా కాదు అలా ఉన్న కొబ్బరి తీసుకోవాలి. అలాగే కొద్దిగా వేపిన శనగపప్పు, 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర. ఇంతేనండి. ఈ ఇంగ్రీడియంట్స్తో కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందు మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా అయిపోకుండా హోటల్ స్టైల్లో ఇస్తారు చూడండి, మనం ఆ స్టైల్లో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా కొబ్బరి చట్నీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇది హోటల్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో కొబ్బరి చట్నీ అదే టేస్ట్ వచ్చింది. దీనికి పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, దోశలు కదా, ఇలానే బాగుంటుంది. కావాలంటే మనం పోపు పెట్టేసుకోవచ్చు. కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. ఇప్పుడు చిక్కగా కావాలి అనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చండి. లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా చట్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఒక 20-30 మినిట్స్ తర్వాత మనం దోశలు వేసుకుంటే బాగా వస్తాయి. చూసారు కదా, నేను చెప్పాను మనం ఎంత వాటర్ వేసినా కూడా అది చిక్కబడిపోతూ ఉంటుందన్నమాట. దీనికోసం మనం ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలను కూడా కోసుకొని ఇందులో వేసుకొని ఒకసారి మనం అంతా కూడా ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని బాగా అదుముకొని ఈ దోసల పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ మీద అది బాగా హీట్ ఎక్కాలి. ఈ దోశలు మాత్రం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ రాసుకొని, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే రాసుకోవాలి ఈ పెనానికి. ఇప్పుడు ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం గరిటెతో వేసినట్టయితే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగ ఒక స్టీల్ బౌల్ తీసుకొని మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు అన్నమాట. మనం ఫస్ట్ వేసిన దోశలు మాత్రం కొంచెం ఇబ్బందిగా మనకు ఉంటుంది కానండి, తర్వాత దోశలు వేసే కొద్దీ కూడా ఆ పెనం హీట్ ఎక్కి చాలా చాలా బాగా వస్తాయి దోశలు. ఇలాగా పిండి వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి ఒకవైపు కాలి ఇంకోవైపు కాలకుండా ఉండిపోతుంది. అప్పుడు మనం ఈ పెనాన్ని తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో దగ్గరుండి కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి. అసలు ఉల్లి దోశను
తిరగేసుకొని అవసరం లేదండి. అలాగా కూడా బాగుంటుంది, ఇలాగా కూడా బాగుంటుంది. అంతేనండి, ఉల్లి దోశ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా మన చేతులతో మనమే ఇంట్లో ఉల్లి దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలండి. అలాగే ఆయిల్ కూడా కొంచెం దీనికి ఎక్కువగానే పడుతుంది. అప్పుడే ఈ ఉల్లి దోశలు టేస్ట్గా ఉంటాయన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. అంతేనండి, ఇప్పుడు బాగా కాలుతుంది చూసారు కదా. నెక్స్ట్ ఇంకా 4, 5 దోశలు వేసినప్పుడు అవి ఇంకా బాగా కాలుతాయి. దోశ వేసుకున్న ప్రతిసారి మనం కింద నుంచి పై వరకు పిండిని బాగా కలుపుకోవాలండి. నేను సగం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలే వేసాను. సగం దోశలు అయ్యాక మిగతావి కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. అయితే అన్నీ ఒకేసారి దోశల్లో పడిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.